నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెదపూడిలో జాతీయ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ గ్రామసభ విజయవంతం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీలో నేడు మధ్యాహ్నం జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు. గత సంవత్సరంలో జరిగిన పనుల ఆడిట్ నివేదికలను పరిశీలించి పలు అంశాలపై చర్చించారు. ఈ గ్రామసభకు సర్పంచ్ కలవల కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా, వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు పుట్టా గంగాధర్ రామారావు చౌదరి, గ్రామ పెద్దలు అమ్మన్న చౌదరి, ఉపసర్పంచ్, నీటి సంఘాల అధ్యక్షులు ఆరుమెల్లు వాసు, ఏపీఓ సత్యనారాయణ, స్టేట్ రిసోర్సెస్ పర్సన్ సి సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి అబ్జర్వర్గా హాజరై పెదపూడి మండలంలోని ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏరియాలో పనులు నాణ్యమైన రీతిలో సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎంపీడీఓ గారితో కలిసి తాను కూడా క్షేత్రస్థాయి పరిశీలన, ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ వేతనాలు గల పనులు చేపడితే దానికి అనుగుణంగా మెటీరియల్ కాస్ట్ కింద 40% నిధులు గ్రామానికి వస్తాయని, ఆ సొమ్ముతో సీసీ రోడ్లు, ఇతర ఆస్తులను సమకూర్చుకోవచ్చునని తెలియజేశారు. ఈ గ్రామసభ నిర్వహణ గ్రామంలో పారదర్శకతను పెంచడానికి, జాతీయ ఉపాధి హామీ పథకం అమలును మెరుగుపరచడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.